హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నా కెమెరా స్టాండ్ చూశారు, మళ్ళీ కెమెరాని చూశారు. ఇప్పుడైతే కెమెరా దాంట్లో ఉండే ఫ్యూచర్స్ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూసేయండి. నేనైతే మాట్లాడుకోలేదు, మొత్తం మీకు వీడియోలో కొద్దిగా చిన్న సైలెన్స్ ఉంటుంది, కొద్దిగా వాయిస్ ఓవర్, చిన్న వాయిస్ ఓవర్ లాగా ఉంటుంది, లేకపోతే నార్మల్గా మాట్లాడేస్తాను. ఓకేనా? ఇది చాలా చిన్న వీడియో. ఓకేనా? ఇది నేను ఎందుకు తీసినానంటే దీంట్లో ఫ్యూచర్స్ తెలుసుకోవాలని, కొంతమంది కొనుక్కుంటే వాళ్ళ కోసం అని, నేను ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు మళ్ళీ చెప్తున్నాను, 50 ఫాలోవర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాది 57 వీడియోస్ పెట్టాను, 50 ఫాలోవర్స్ పైన దాటారు, 55 ఫాలోవర్స్ వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది గైస్, నాకు లిటరలీ చాలా హ్యాపీగా ఉంది. నా యూట్యూబ్ మెల్లమెల్ల గ్రో పెరుగుతుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక వారం రోజుల నుంచి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఇప్పుడు ఈరోజు చూశాను అంతే, 54, 55 ఫుల్ ఎగ్జైట్మెంట్. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం గైస్. వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ చూపించేస్తాను. ఓకేనా? మీరు అలాగే లవ్ అండ్ సపోర్ట్ నాకు అలాగే ఇవ్వండి. నేను ట్రై చేస్తాను వీడియోస్, డిఫరెంట్ వీడియోస్ తీస్తూ ఉంటాను, తీసి మీకు ముందున పెడతాను. నేనైతే డిఫరెంట్గా నేను ట్రై చేయాలనుకుంటున్నాను అందరిలాగే. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్, కొద్దిగా ఆదరించండి. కొద్దిగా మీరు కూడా వచ్చి నన్ను కలిసారు అనుకో, చాలా హ్యాపీగా ఉంటుంది. తిన్న సబ్స్క్రైబర్ అని నేను చెప్పుకోవచ్చు, బాగా హ్యాపీగా ఉంటుందని. అది ఎందుకోసమే మీరు కూడా పాల్గొంటే చాలా బాగుంటుంది. నేను వైజాగ్లో ఏవేవి హెల్తీ ఫుడ్స్ ఉంటాయో అవి కూడా నేను ట్రై చేయబోతున్నాను. నెక్స్ట్ సండే వీడియో వస్తుంది గైస్, నెక్స్ట్ మండేకి వస్తుంది. ఈ సండేకి నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. డ్రింక్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ అంటే యాపిల్స్, ఆల్ మిక్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అలాగా ఆల్ మిక్స్ జ్యూస్ కూడా ఎక్కడ మజ్జిగ దొరుకుతుంది అవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఆదివారం. ప్లీజ్ ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే రండి నాతో పాటు, నీట్గా వీడియోలో కూడా ఫుల్ ఫన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి మొత్తం మ్యాటర్ మొత్తం తెలుసుకుందాం కెమెరా ముందు. ఓకేనా? కెమెరా డీటెయిల్స్ నా గురించి కాదు. ఓకేనా? వెళ్ళిపోదాం. మీరు అప్పుడు వీడియోలో చూసి ఉంటారు, ఛార్జింగ్ లేదని చెప్పాను కదా, ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడైతే ఆన్ చేశాను కదా, ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. దీని డీటెయిల్స్, ఫస్ట్ డీటెయిల్ చూసుకోండి ఇది. ఓకే, ఇప్పుడు బాగా కనబడుతుంది మీకు. ఓకేనా? ఇది ఫస్ట్ డీటెయిల్, మీకు డీటెయిల్గా చూపిస్తాను. దీంట్లో ఏవేవి ఉన్నాయో కూడా మీరు చూసుకోవచ్చు కరెక్ట్గా. సెకండ్ దానికి వెళ్ళిపోదాం. సారీ, బ్యాక్కి వెళ్ళిపోదాం. మన ఇవి మోడ్స్ ఉంటాయి అక్కడ. ఇది థర్డ్ మోడ్, ఇది థర్డ్ పార్ట్, ఇది ఫస్ట్, సెకండ్. ఇది జస్ట్ మీకు మ్యాటర్ కనపడాలి కాబట్టి మీకు ఇవన్నీ డీటెయిల్గా చూపిస్తున్నాను నేనైతే కెమెరాలని. మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ నేను వీడియో అయినా చేస్తాను మీకోసం. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు.
నా ఆల్రెడీ ఇవి కనెక్ట్ చేసి ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఇది ఫస్ట్, సెకండ్ ఇది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది వెళ్తే పడిపోతుంది. లాస్ట్. బ్యాక్కి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇంకా దీంట్లో మీకు ఇవి కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి ఒక్క నిమిషం అండి, ఈ చేత కష్టం, ఈ చేత చూపిస్తాను మీకు. ఈ బటన్ వచ్చింది, ఒక్క నిమిషం, ఈ బటన్ ఇది పెట్టేస్తే ఇది ఒకసారి అనుకోండి, ఫొటోస్ కనబడతాయి. చూసారా, ఇవన్నీ ఫొటోస్. నార్మల్గా చూసుకోవచ్చు అంటే ఇలా చూసుకోవచ్చు. సెట్టింగ్స్ కావాల్సి ఇక్కడ చిన్న చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ మైనస్ అండ్ ప్లస్, ఇక్కడ ఇది ఆన్ అండ్ ఆఫ్, అంటే కెమెరా ఇది చూపించిన ఒక్క నిమిషం. వైట్ కలర్ పిక్చర్ లాగా ఉంది, చూపిస్తాను చూసారా. కొద్దిగా ఫోకస్ చేయాలి దీన్ని. ఫోకస్ ఒక్క చేతితో ఫోకస్ అంటే కొద్దిగా కష్టమే కదా, అది అందుకని మీకు చూపించాలని చూపించాను అంతే తప్ప ఇంకేం లేదు. మళ్ళీ ఇక్కడ మోడ్స్ చూపిస్తాను చూడండి. ఇది టీవీ మోడ్, ఇది ఏబీ మోడ్, ఇది ఎం మోడ్, ఇది డిఫరెంట్ మోడ్, ఎస్సిఎన్ మోడ్, ఏ ప్లస్ మోడ్, పీ మోడ్, మళ్ళీ టీవీ మోడ్. దీంట్లో మళ్ళీ మోడ్స్ ఉన్నాయి కదా, ప్లస్ దానికి కాదు, ఒక్క నిమిషం, ఇది కాదు గాయస్, దీంట్లో చాలా మోడ్స్ ఉన్నాయి. ఇది సన్ కోసం గాయస్, ఇది మూన్, డే లైట్ మూన్, స్టార్స్ లైట్ కోసం, ఇది డిన్నర్, ఇది ఫ్లవర్స్, ఇది రన్నింగ్, ఇది ఫాస్ట్ రన్నింగ్ ఫొటోస్కి వీడియోస్కి, క్లౌడ్స్, పీపుల్, షైనింగ్ అంటే కొద్దిగా గ్లో, నార్మల్, సేమ్ రొటీన్. ఇప్పుడైతే మళ్ళీ మోడ్స్ డిఫరెంట్. ఇది ఇంకోటి, ఇది స్క్రాచెస్, లైట్ స్క్రాచెస్, ట్రాఫిక్, కెమెరా పిక్చర్, పెయింట్, ఇది ఏదో డిఫరెంట్గా ఉంది. ఇది బ్లర్నెస్, ఇంకోటి బాక్స్. నైట్ మోడ్ అంటే రాత్రిపూట ఫొటోస్ తీస్తే కరెక్ట్గా మంచి లైటింగ్లో వస్తుంది. ఇదైతే బ్లర్, కొద్దిగా ఫోకస్ చేసే ఫొటోస్ తీస్తే మంచి ఫోటో వస్తుంది గైస్. ఇదైతే
ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో చూసారు కదా, యాస్టీజ్ అలాగ ఉంటుంది. ఓకేనా, మీరైతే మర్చిపోద్దు గాయస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకోండి ఇక్కడ చూసారా, ISO నొక్కితే ఇంకోండి ఇదిలాగ వచ్చింది. దాని పక్కన DISP నొక్కితే చూడండి, ఒక్క నిమిషం, DISP నొక్కితే వీడియో లైవ్ కూడా వస్తున్నాడు. ఇదైతే కొద్దిగా ఫోకస్ కోసం. ఇవ్వండి ఇది ఫోకస్ కెమెరా, ఇది వీడియో రికార్డ్, నార్మల్ ఫోటో, మళ్ళీ ఆఫ్. ఇది కూడా ఫోకస్కి, నార్మల్ ఫోకస్కి. తిప్పేద్దాం. ఇది కానీ పాడైపోయింది అనుకోండి, కెమెరా చాలా డ్యామేజ్ అయిపోద్ది. ఇది కూడా చాలా ముఖ్యం, ఈ రెండు కూడా. మళ్ళీ లెన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఈ బటన్ క్లిక్ అని శబ్దం వస్తుంది చూడండి. చూడండి ఫోటో తీస్తాను, చూసారు కదా, క్లిక్ అని శబ్దం వచ్చింది. ఇంకోటి ఫ్లాష్ లైట్, మీకు ఇక్కడ ఫ్లాష్ లైట్ వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ కొద్దిగా ఏది లేదు కాబట్టే లైట్ వెలగట్లేదు. ఇక్కడ చూపిస్తాను చూడండి. చూసారు కదా లైట్ ఎంత వచ్చిందో. మళ్ళీ తీస్తాను చూడండి. చూసారు కదా ఎంత లైట్ ఫోకస్ వచ్చింది చూడండి. మళ్ళీ దీంట్లోనే చూడండి తీస్తాను. ఫుల్ షేక్. ఒక్క చేతితో అంటే చాలా కష్టం గ్యాస్. అరే మీకు కరెక్ట్గా చూపిస్తున్నానండి. షేక్ అయిపోతుంది చెయ్యి, ఎందుకంటే బరువు ఎక్కువ కదా, లాంగ్ అయిపోతుంది. మీకు ఇక్కడైతే ఈజీగా అర్థమైపోద్ది. లైట్ వచ్చింది చూసారు కదా. ఈ ఒక చేత్తో అంటే చాలా కష్టమే గైస్, అది అందుకనే చెప్తున్నాను ముందుగానే. ఒక చేత్తో ఫోటో తీయడం, ఒక చేత్తో వీడియో తీయడం అంటే చాలా కష్టం, అది అందుకని ముందుగానే చెప్తున్నాను. లైట్ గురించి చూపించాలను కదా. లైట్ అంటే లైట్ నా మీద కొట్టుకోవడం కాదు. ఇంకోండి దీని మీద చెయ్యి వేయకూడదు. దీని మీద మనం ఫోటో తీసినప్పుడు చాలా జాగ్రత్త, చాలా షాక్ కొట్టేస్తుంది. దీని మీద మైక్ కానీ సెటప్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. దీని మీద మంచి సెటప్. మీరైతే కొద్దిగా తెలుసుకున్నట్టున్నారు. తెలుసుకుంటే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, ఫాలో కొట్టేయండి, కామెంట్ చేసేయండి. నాకు తెలిసింది, నా దగ్గర ఉన్నది మాత్రమే నేను చూపించాను గైస్. ఇంకేమైనా దీంట్లో చెప్పాల్సినవి ఉన్నదంటే 2-3 విషయాలు ఉన్నాయి. షార్ట్ లెన్స్, లాంగ్ లెన్స్, మీరు వీడియోగ్రాఫర్ అయినా ఫోటోగ్రాఫర్ అయినా ఒక వీడియో తీయాలంటే షార్టే కావాలి. అది దూరం ఉందంటే కొద్దిగా లాంగ్ కావాలి. మంచి ఫోటో దగ్గర నుంచి తీయాలంటే షార్ట్ లెన్స్, కొద్దిగా దూరంగా వెళ్ళి లాంగ్ లెన్స్తో తీయాలంటే లాంగ్ లెన్స్ వాడాలి. 2 బెస్ట్ లెన్సే. నేను దీనికంటే హయ్యర్ లెన్స్ కొందాం అనుకున్నాను. మా పెద్దన్ని దగ్గర ఉంది, అన్నీ చెప్పాడు. అది ఒకసారి ఎంత పడిందంట, అది 20,000 ఎంతో పైన ఉంటుంది. ఎందుకంటే ఇవి కెమెరా లెన్స్ ఉన్నాయి కదా, చాలా ప్రీమియం కాస్ట్. ఇవి డిఫరెంట్గా ఉంటాయి. చూద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. ప్లీజ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు కొద్దిగా లేట్ అవుతుంది గైస్ జూ వీడియోది. మీరు ఏమాత్రం ప్లీజ్ తిట్టుకోవద్దు, ప్లీజ్ ఏమాత్రం అనుకోవద్దు గైస్. కొద్దిగా ఈ బర్త్డే ఇవన్నీ జరగడం వల్ల, అటు ఇటు వెళ్ళడం వల్ల నేను వెళ్ళలేకపోయిన. పొద్దున్న వీడియోస్ తీసుకోవాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి నాకు అవ్వలేదు. సారీ, ఏమనుకోవద్దు. నేనైతే పక్కా చెప్తున్నాను, కొద్ది రోజుల్లో నేను వెళ్ళి అది వీడియో తీస్తాను కంపల్సరీగా. నేను 50% మ్యాక్సిమం దీన్నైనా పట్టుకెళ్ళైనా ట్రై చేస్తాను. లేకపోతే నా గోప్రో అయినా, లేకపోతే నా ఫోన్ ద్వారా అయినా ట్రై చేసి నీట్గా తీసేస్తాను. కొద్దిగా అమౌంట్ లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. నాకు టైం కూడా దొరకట్లేదు గైస్. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు. లవ్ యూ గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.